పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇక ప్రకాష్ రాజు కూడా ఈ విషయంలో మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యమా అని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. అంటే ప్రకాష్ రాజ్ గారిది ఫస్ట్లో ఒక స్టేట్మెంట్ చూశాను నేను, జర్నలిస్టులని ఈ రకంగా చేస్తారా అని. మరి జర్నలిస్టులు నాకు తెలిసి చాలామంది జర్నలిస్టులు ఉన్నారు, కానీ ఇటువంటి భాష ఎస్పెషల్లీ మరి అతను టీవీల్లో మాట్లాడిన భాష కన్నా బట్ ఆ రోజు ఆ సభలో మాట్లాడిన భాష డెఫినెట్గా అభ్యంతరకరం. చూసే వాళ్ళకు కూడా డెఫినెట్గా ఆ రోజు ఆ సభలో మాట్లాడింది డెఫినెట్గా అభ్యంతరకరమైన పదజాలమే అతను వాడటం జరిగింది. అసలు మీ జోలికి ఎందుకు వచ్చాడు? మీ నాలుకకు వస్తాననే పదం అది ఎందుకు జడ వాడాల్సి శ్రావణ్ వచ్చింది కుమార్. అసలు? అదే నా జోలికి వచ్చింది రావణ్ కాదు, శ్రావణ్. శ్రావణ్. అది ఆయనైనా ఎందుకు అనాల్సి వచ్చింది అసలు అట్లా? మరి అతను మరి ఎందుకని నన్ను అంతగా ఈ మధ్యన ఆడిపోసుకుంటున్నాడు అనేది నాకైతే అర్థం కాల. అంతకు ముందు టీడీపీ తోటే ఉండే కదండి ఆయన? అంతకు మునుపు ఆయన ఎలక్షన్ ముందు ఉన్నారు. తర్వాత ఆయనే కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు, నేను ఒక 5 సీట్లు అడిగాను, సీటుకి 5 కోట్లు అడిగాను, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, అందుకని నేను నా ఆశయ సిద్ధి కోసం నేను ఎలక్షన్లో పోటీ చేశాను అని ఆయన మొన్న పోటీ చేశారు 2 చోట్ల. మంగళగిరిలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ తాటికొండలో క్యాపిటల్ ఏరియాలో అగేన్స్ట్ తెలుగుదేశం పార్టీ. సో ఆయనకు ఒక చోట 71 కోట్లు వచ్చినాయి. జై భీమరావు భారత్ పార్టీ అని. యాక్చువల్గా ఈ జై భీమరావు భారత్ పార్టీ అన్నది ఒరిజినల్గా ఇంకొక పేరు ఉంది దానికి, ముందడుగు ప్రజా పార్టీ అని. ముందడుగు ప్రజా పార్టీ తరపున విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నెగ్గాడు 2019లో కూడా. గద్దె రామ్మోహన్ మీద కూడా జడా శ్రావణ్ కుమార్ ముందడుగు పార్టీ పేరు మీద పోటీ చేయడం జరిగింది అంతకుముందు కూడా. అప్పుడు ఏదో 100 ఓట్ల దాకా వచ్చినాయి. 2019 నుంచి ఈయనకి రాజకీయాలంటే ఉత్సాహం ఉంది. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత కథ ఆయన పోటీ చేసాడా ఓడిపోయాడా అన్నది కూడా ఎవరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం ఈవినింగ్ డిబేట్స్లో. సో ఆయన యాక్చువల్గా అదే ఆయన మేజిస్ట్రేట్ అయినప్పటికీ, మాజీ మేజిస్ట్రేట్ అయినప్పటికీ ఏదో హైకోర్టు జడ్జి లాగా ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. ఎందుకు క్రియేట్ అయిందో, సో అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు ఆయన. సో ఆయనకి తర్వాత ఆయన పార్టీ ఇలాగ పొత్తు 5 సీట్లు 5 కోట్లు నిరాకరించిన తర్వాత ఆయన పార్టీ తరఫునే రాష్ట్రం అంతా 175 స్థానాల్లో ఆయన పోటీ చేయడం జరిగింది వాళ్ళ పార్టీ తరఫున. సో 175 స్థానాల్లో పోటీ చేశారని అన్నారు. మరి అన్నీ కలిపినా కూడా ఓట్లు పెద్దగా ఏమి 10,000 ఓట్ల కన్నా వచ్చినట్టు లేవు రాష్ట్రం మొత్తం మీద. బట్ పోటీ అయితే చేశారనే అన్నారు. సో ఆయన పోటీ చేయటం సరే, ఓకే, ఆయనకి డిప్యూటీ సీఎం అవుతాడా, ఆయన సీఎం అవుతాడా, ఆయన పోటీ చేయొచ్చు, దాన్ని ఉంది. మా పార్టీకి మేము పోటీ చేసాం, ఆయన పార్టీకి ఆయన పోటీ చేశాడు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. బట్ ఎందుకు మరి నన్ను అంతలాగా కామెంట్ చేస్తున్నాడు ఆయన అనేది నాకైతే అర్థం కాదు. అంటే మీ ఇద్దరికి ఏం లేదు కదా గొడవ? వ్యక్తిగతంగా అసలు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. రాజకీయంగా కూడా ఉందా? రాజకీయంగా ఏముంటుంది, అది కూడా లేదు కదా. జే భీమరావు పార్టీకి మా పార్టీకి వ్యక్తిగతంగా లేదు, రాజకీయంగానూ లేదు. మరి ఎందుకంటే మరి తెలియదు, బహుశా అంటే నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని నేనేమన్నానంటే, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341 గురించి నేను గతంలో కూడా మాట్లాడా. నేను ఆ విషయమే మీద ఈయనకి కోపం రావాలి అనుకుంటే నేను ఎన్నో రచ్చబండల్లో కూడా మాట్లాడా. ఏది ఒకసారి మతం మారిన వారు ఎస్సీ అట్రాసిటీ కేసెస్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, అటువంటి కేసులు చెల్లవు అని నేను అప్పుడే మాట్లాడా. ఈయనకి అబ్జెక్షన్ ఉంటే అప్పుడే అబ్జెక్ట్ చేసి ఉండొచ్చు 4 ఏళ్ల క్రితం మాట్లాడినప్పుడు.
మరి ఇప్పుడు సడన్గా మా ఊర్లో నేను రామాలయం కట్టాలి అనుకోవటం, కట్టాలనుకున్నప్పుడు దానికి పాత రామాలయం స్థానంలో పునర్నిర్మించాలనుకుంటే ఆయన కోర్టుకు వెళ్ళి అబ్జెక్ట్ చేయటం. రామాలయం అసలు ఎందుకు ఇష్యూ అయింది సార్? అది కూడా డౌటే అందరికి. ఎందుకు ఆలయం గురించి అంత ఇష్యూ అయింది అసలు? ఎందుకు అంత ఈ ఇష్యూ అయింది నియోజకవర్గంలో? అనేది నాకు చాలా ఆశ్చర్యం. నాకు నా నియోజకవర్గంలో ఒక పాత పడిన రామాలయం ఉంది, ఓకే. దాన్ని పట్టించుకునే దిక్కు లేదు, రామా నీకు దిక్కెవరు అని నన్ను క్రిటిసైజ్ చేస్తూ సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. 1/8 పేజు ఓకే. ఒక ఆర్టికల్ వచ్చింది. ఓకే. నేను ఆ ఆర్టికల్ చూసి అసలు అంతా చెత్త అంతా వేశారు, ఆ చెత్త క్లీన్ చేసేవాడు కూడా లేడు, ఈ స్థానిక ఎమ్మెల్యే ఏమో ఆ కాలువలు బాగు చేస్తున్నానని చెప్పి ఎన్నో ఆక్రమణలు తొలగిస్తున్నానని చెప్పి మాట్లాడే వ్యక్తి కనీసం ఇక్కడ చెత్తను కూడా తొలగించలేకపోతున్నాడని చెప్పి నా మీద సర్కాస్టిక్గా ఆ దేవాలయం బొమ్మేసి ఒక ఆర్టికల్ వచ్చింది. నేను అది చదివి మా వాళ్ళకి, నా అనుచరుల గణానికి ఫోన్ చేసి మీరు ముందు అర్జెంటుగా అది క్లీన్ చేయండి, ఆ దేవాలయం ప్రెమిసెస్ని క్లీన్ చేయండి అని చెప్పి. అప్పుడు దాకా అది మీ దృష్టిలోకి రాలేదు? నాకు తెలీదు. ఏదో ఒక ఊర్లో ఒక చోట ఒక ఆలయం పాతపడిపోయింది అంటే అన్నీ నా దృష్టికి రావు కదా, పేపర్లో రాస్తే వచ్చింది. నేను చూసి ఇమ్మీడియట్గా మనుషులు వెళ్ళి క్లీన్ చేయమన్నా, మనుషులు వెళ్ళి క్లీన్ చేయమన్నా. ఏదో చిన్న పెట్టి ఇష్యూ అనుకున్నా, మనుషులు వెళ్ళి ఆ గుడి ఏదో చెత్త అంతా తీసుకెళ్ళి గుళ్ళు వేసారా, అది క్లీన్ చేయండి అన్నా. ఓకే. సో క్లీన్ చేయమని తర్వాత చెప్పిన నెక్స్ట్ డే ఏమన్నానంటే, క్లీన్ చేసేసారు కదా, చిన్న పనే కదా చెప్పింది, చెత్త తీయమన్నాను. ఆ సాక్షి పేపర్లో మరీ స్పష్టంగా రాశాడు, ఆ సాక్షి పేపర్ వాడికి క్లీన్ చేసిన ఫోటో పంపించండి, మళ్ళీ సంస్కారవంతంగా వేస్తాడా, ఏదో సాక్షికి స్పందన ఇమీడియట్గా ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యాడంటాడా, ఏమంటాడో చూద్దాం, క్లీన్ చేసిన ఫోటోలు పంపించండి అని చెప్పా. వాళ్ళు నాకు రివర్స్లో క్లీన్ చేయడానికి వెళ్తే అక్కడున్న క్రిస్టియన్స్ మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, క్లీన్ చేయనివ్వలేదు అన్నారు. వాళ్ళకేం సంబంధం రామాలయానికి? అదే అసలు క్లీన్ చేయడానికి కూడా వీల్లేదన్నారు. ఇక్కడ మేమంతా మతం మారిపోయాం, ఇక్కడ క్లీన్ చేయడానికే వీల్లేదు అన్నారట. ఇది ఎక్కడ గొడవ? ఆడు విగ్రహాలు ఉన్నాయి, రామాలయం అని సాక్షుడే రాశాడు. ఆ ఊర్లో ఆ ఒక్క మతం వాళ్ళే ఉన్నారండి? కాలనీ, ఊరు కాదు అది, ఆకివీడు టౌన్లో ఒక పేట, ఆ పేట పేరు పెద్దపేట. సో ఒకప్పుడు అందరూ హిందూసే, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళు కన్వర్ట్ అయ్యారట. కన్వర్ట్ అయ్యారంటే సర్టిఫికెట్లో ఎస్సీ అని ఉంటుంది, బట్ ప్రాక్టికల్గా 3 చర్చిలు ఉన్నాయి ఆ చిన్న సందులో. మళ్ళీ రామాలయం క్లీనింగ్ ఇదంతా వాళ్ళకి నచ్చినట్టు లేదు, కొట్టడానికి వచ్చారు. కొట్టడానికి రావడం ఏంటరా, ఇది మరీ టూ మచ్గా ఉందని నేను వెళ్ళా. నేను వెళ్ళి అది సిచ్యువేషన్ చూశాను, మళ్ళీ నా మీద కూడా గొడవకు వచ్చారు. మీరు హిందువులా క్రిస్టియన్లా అంటే కన్ఫ్యూజ్ అయ్యారు. సర్టిఫికెట్ ఏమో హిందూ అని ఉంటుంది, బట్ అక్కడ నిజంగా హిందూస్ కూడా వైశ్యాస్ కూడా ఉన్నారు అదే కాలనీకి ఒక పక్క. సో వాళ్ళందరూ కోరుకుంటున్నారు. సో నేనేమన్నానంటే, ఈ ఆలయం ఇదే ప్లేస్లో ఇది ముట్టుకుంటే పడిపోయేలా ఉంది అది, సో దాన్ని తీసి కొత్త ఆలయం కడదాం అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇస్తే, ఇక్కడ గుడి కడటానికి వీల్లేదు, మాకు పూర్వం ఏమో ఇక్కడ ఏదో గొంతేనమ్మ అని ఒక ఆలయం ఉండేది, అసలు గొంతేనమ్మ అనేది అక్కడ లేదు, అక్కడ గొంతేనమ్మకి అసలు ఆలయం కాన్సెప్ట్ కూడా ఎక్కడా లేదు. చెప్పారు ఉన్నాయి 4 విగ్రహాలు, 4 లక్ష్మణుడు విగ్రహాలు ఉన్నాయి. 1932 డాక్యుమెంట్లో, బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డాక్యుమెంట్లో గుడి పూర్వముకు రామాలయం అని రాసి ఉంది అక్కడ రికార్డులో, అప్పటి నుంచే ఉంది. సో నేను ఈ ఏంటది శ్రీరామనవమి వచ్చింది, ఇది జరిగిన 15వ రోజుకి. ఆ శ్రీరామనవమి రోజు నేను పానకం, అంత ముందు సంవత్సరం కూడా పానకం ఇచ్చారంట ఆ రోజుకి. సో మళ్ళీ పానకం ఇస్తాం మేము అని చెప్పి వాళ్ళంటే,
నేను ఒక 7-8 రామాలయాలు తిరుగుతూ అక్కడికి కూడా వస్తానని చెప్పి ఓకే. అక్కడికి కూడా వెళ్ళా. వెళ్తే లిటరల్గా దే అటాక్డ్, దాడి చేశారు. నా పక్కన ఉన్న ఒక వ్యక్తికి ఇక్కడ మేకు దిగింది. అమ్మో. ఒక చెక్కకి మేకు ఉంటే కొట్టారు. ఇలా కొడితే మేకు ఇక్కడ ఉండిపోయింది చెక్కతో సహా. సో అది డాక్టర్ల హాస్పిటల్లో తీశారు. లక్కీగా కొంచెం ఫ్యూ మిల్లీమీటర్స్ అటు ఇటు అయి ఉంటే చనిపోయి ఉండేవాడు. సో నేను అది చూసి చలించిపోయి డెఫినెట్గా అట్ ది ఎర్లియస్ట్ ఇక్కడ గుడి కట్టాల్సిందే. ఇలాగా ఇటువంటి ప్రిడామినెంట్గా హిందువులు ఉన్న ఈ దేశంలో రామాలయం స్థానంలో కనీసం పూజ చేసి పానకం ఇస్తానంటేనే ఎంతగా అబ్జెక్ట్ చేస్తున్నారంటే, దీన్ని ఇలాగే వదిలేస్తే ఇది వెర్రితల్లేస్తుంది, ఊరుకోకూడదు, దీనికి గుడి కడదాము అని గుడి కడతానని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చా. అంటే ముందున్న గుడి కొంచెం శిథిలమై ఉందా సార్? బాగా, అంటే 100 ఏళ్ళు అయిపోయింది. అదే 100 ఏళ్ళ నాటిది కదా, దాటిపోయింది దగ్గర దగ్గర. సో అది శిథిలమైపోయి ఉంటే ఆ ప్లేస్ లో అదే ప్లేస్ లో పునర్నిర్మాణం చేయాలనుకున్నారు మీరు. ఓకే. అది కుదరదు అంటారు వీళ్ళు. ఎందుకని తెలీదు, కుదరదు అంతే అంటారు. అవును, వాళ్ళకి ఇష్టమైతే రావచ్చు టెంపుల్ లోపలికి, లేకపోతే మానేయొచ్చు. అసలు కడతానికి వీల్లేదు అంటారు. అదేంటి అసలు? అంటే అది మా స్థలం అని, అది ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలం అయితే ఇప్పుడు ఓకే, ఒరిజినల్గా మా దేవత లేకపోతే మా దేవుడు ఉన్న స్థలం. ఇప్పుడు మేము మతం మారిపోయాం, ఇప్పుడు మాకు కావాల్సింది మేము ఏదో ఒకటి చేసుకుంటాం, మీరు అక్కడ ఏం చేయడానికి వీల్లేదు అని మొదలెట్టారు. వితండవాదం. ఆ వితండవాదానికి ఈయన న్యాయవాది. సో అలాగా ఆ గ్యాప్ వచ్చింది. సో దానికి అతను 4 కోసేస్తానని ఇలాగా. నేనెవరిని చట్టం మార్చడానికి, ముందు నుంచి అది మారి ఓకే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగాన్ని మార్చాలని. మారితే ఓకే, మారేదాకా ఉన్న రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి కదా. నేను ఈ రాజ్యాంగాన్ని ఫాలో అవను, ఈ రాజ్యాంగం ఫాలో అవ్వాలి అని ఎవడైనా మాట్లాడితే ఆడికి 4 కోసేస్తా, అని నచ్చేస్తా, ఇచ్చేస్తా. 4 కోసి ఇంకెవరికో ఉప ముఖ్యమంత్రికి, డిప్యూటీ మరి ప్రాస కలిసిందని ఏంటో డిప్యూటీ స్పీకర్ 4 కోసి డిప్యూటీ సీఎంకి కానుకగా ఇస్తా, భవిష్యత్తులో బిడ్డ నేనే డిప్యూటీ సీఎంని అని అనౌన్స్మెంట్లు. ఇవన్నీ మరి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది తెలియదు. ఇక్కడ ఒక దారుణమైన నింద ఒకటి నా మీద ప్రచారం చేస్తున్నాడు అతను. మేకుల దేవుడు, చెక్కల దేవుడు, మేకుల దేవుడు అని మా దేవుణ్ణి అవమానించాడు రఘురామకృష్ణరాజు అని ఒక లేని మాటని, నేను అసలు ఆలోచనలో కూడా నాకు రాని మాటలని నేను అన్నట్టుగా అతను ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాడు. అది అబ్సల్యూట్లీ రాంగ్. నా తోటి నడిచి వచ్చిన ఒక జనసేన సీనియర్ లీడర్ ఆఫ్ ఆకివీడు, అతని పేరు అనిల్. అతనికి ఒక చెక్కకున్న మేకుని దిగ్గొట్టారు కాబట్టి, మామూలుగా మనం కత్తులతోటి పొడవటం చూస్తాం, చాకుతోటి పొడిచాడు అంటాం, కానీ మేకుతోటి కొడతాం అనేది అది రేర్ కదా. ఈ చెక్క ఈ మేకుతోటి కొడతాం ఏంట్రా బాబు, ఇది చాలా టూ మచ్, ఇది తేడా ఉంటే చనిపోయి ఉండేవాడు అని నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మేకు కొట్టారు కాబట్టి, మేకు కొట్టారన్నా. సో దానికి జీసస్ క్రైస్ట్కి క్రూసిఫికేషన్లో మేకు కొట్టారనడానికి పోనీ చెక్క సంబంధం లేదు కదా. జీసస్ క్రైస్ట్కి పోనీ మేకు కొట్టారనుకోండి, క్రైస్ట్కి కొట్టిన మేకుకి క్రైస్తవులు ఇతనికి మేకు కొట్టింది నిజం ఈ అనిల్ అనే వ్యక్తికి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. డాక్టర్లు జాగ్రత్తగా మేకు తీసి టక్కమని సౌండ్ వచ్చింది ఈ ఒక ప్లేట్లో. ఆ మేకుని తీసినప్పుడు ఆపరేషన్ చేసి తీశారు, ప్రొసీజర్ చేసి. దాని గురించి నేను మాట్లాడితే దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళి జీసస్ క్రైస్ట్ని నేను అవమానించినట్టుగా మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం. అంటే ఆ వర్గానికి నన్ను దూరం చేసి, నేను మాట్లాడిన మాటలని, కనీసం ఊహించిన మాటలని నేను అన్నట్టుగా, ఆ దేవుణ్ణి దూషించినట్టుగా ఒక దుష్ప్రచారం, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా వీళ్ళు చేస్తున్నారు. సో అది నేను ఖండించా, 3-4 సార్లు ఖండించినప్పటికీ వాళ్ళు అదే మాట
ఎందుకనో అదే పనిగా మాట్లాడుతున్నారు. ఓకే. నేను ఎన్నోసార్లు చెప్పా, నేను పాటిస్తున్నా, నేను మిషనరీ స్కూల్స్లో చదివా, మిషనరీ కాలేజీలో చదివా. జీసస్ క్రైస్ట్ అంటే నాకు గౌరవం ఉంది, కానీ నేను నా దేవుల్ని ప్రేమిస్తాను, జీసస్ క్రైస్ట్ని గౌరవిస్తాను, ఏ మతాన్ని కించపరిచే స్వభావం నాకు కాదు అని చాలా స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పా. రాజ్యాంగంలో ఉన్నదాన్ని మనం ఫాలో అవ్వాలి అంటే నువ్వెవడవి మిస్టర్ రఘురామకృష్ణరాజు మాట్లాడటానికి? మళ్ళీ ఆ పర్టికులర్ ఇష్యూ, ఆ 341 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి మళ్ళీ మాట్లాడితే, మా దళిత క్రైస్తవుల గురించి మాట్లాడితే నాలుగు కోసేస్తానంటాడు. మరి అన్నప్పుడు మరి కేసులు పెడతారు, సరే రావణ్ని అరెస్ట్ చేశారు, బట్ అది ఉపా చట్టం కాకపోయినా మరి శ్రావణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు కూడా మరి చాలా తీవ్రమే. మరి ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నేను రాజ్యాంగాన్ని అనుసరించాలి అని మాట్లాడితే మరి నా పైన లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నా నాలుగు కోస్తానని బహిరంగంగా ఫలానా ఇంకో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి అది నాలుక కానుగ్గా ఇస్తానని మాట్లాడటం తప్పు కాదండి. వాక్ స్వాతంత్రం ఉంటే ఏది పడితే అది కట్ చేస్తాను, ఎవడు పడితే అడిగి పంపించేస్తాను అని మాట్లాడతారా? మరి మీరు కేసు పెట్టారా? అంటే కొంతమంది నన్ను అభిమానించే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు. ఓకే. మరి అతను కోర్టుకి వెళ్ళి ఏదో స్టే తెచ్చుకున్నాడు మ్మ్. వాటి మీద.